నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తుకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్ 3 సంవత్సరాల నుండి కలిసే సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించిన తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్కు వెళ్లగా షణ్ముఖ్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని, న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వినయ్ సంపత్ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడంటూ, మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంతం పెట్టగా చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్కి, అప్పారావుకి చెప్తా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మీ ఇద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించారంటూ చెప్పుకొచ్చింది. సంపత్కి మరో యువతితో పెళ్లి అయిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్రామ్గూడలోని సంపత్ ఫ్లాట్కి వెళ్ళాను. అక్కడే షణ్ముఖ్ ఉన్నారు. అతని వద్ద గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావిద్ అనే కానిస్టేబుల్ షణ్ముఖ్కు సహకరించేందుకు ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందికి వెళ్ళమని బలవంతం పెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవ్వమని కానిస్టేబుల్పై ఒత్తిడి తీసుకొచ్చాడు అంటూ నా దగ్గర వీడియో కూడా ఉందని చెప్పుకొచ్చింది. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొంది. అయితే ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.